ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఉగాది చట్నీలు ఇలా చేసుకున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను, చూడండి. చింతపండు తీసుకున్నాను, మెత్తగా నలగగొట్టిన బెల్లాన్ని తీసుకున్నాను, యాపపూత కోసం పూల మండలు తీసుకున్నాను, మామిడి ముక్కల కోసం చిన్న మామిడికాయని తీసుకున్నాను, పిందెకాయని. ఉప్పు కోసం రాళ్ల ఉప్పు తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను. ఆరు రకాలండి, 6 రుచులనిచ్చే 6 రకాలను తీసుకున్నాను. ఇప్పుడు నేను యాపపూతలని ఇలా సపరేట్గా సపరేట్ చేసుకొని చేతిలో వేసుకొని ఇలా రబ్ చేస్తున్నాను. కిందకి ఆ రెబ్బల వరకు పడిపోతున్నాయి బౌల్లోకి. అలా రబ్ చేస్తే మనం అరిచేతిలో వేసుకొని ఇలా 2 చేతులతో ఇలా రబ్ చేస్తే అలా కిందకి పడిపోతాయి అన్నమాట. రెబ్బల వరకు తీసుకొని వస్తాయి. ఇదిగోండి, ఇలా వచ్చేసాయి. నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చింతపండుని ముందు వాష్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ నీళ్లు పోసి ఇలా 2 టైమ్స్ ఇలా కడిగేసాను. ఇలా అంటే దానికి ఏమైనా నలకలు చెత్త ఉంటే వచ్చేస్తుంది. ఇలా 2 టైమ్స్ కడిగేసాను. ఇప్పుడు ఒక 1/2 అవర్ నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు నానిన తర్వాత ఇలా నలిపేసి ఆ చింతపులుసు వరకు సపరేట్గా చేస్తున్నాను. దానికోసం ఇలా వడకట్టేస్తున్నాను. పిట్టు అవి రాకుండా, పొట్టు పిట్టు అవి రాకుండా ఉండుటకు ఇలా వడకట్టేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది తీసుకున్నానండి, నేను రాగి పాత్ర తీసుకున్నాను. దానికి బొట్లు పెట్టాను, పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి చింతపులుసు అందులో పోసేసాను. పులుపు కోసం చింతపులుసు పోసాను, తీపి కోసం బెల్లం వేసాను, చేదు కోసం వేపపూలు వేసానండి. ఉప్పు కోసం రాళ్ల ఉప్పు, సాంప్రదాయ పద్ధతిగా ఫస్ట్ నుంచి వచ్చే రాళ్ల ఉప్పు వేశాను. వగర కోసం మామిడి పిందె అండి ముక్కలు వేశాను. కారం కోసం ఇలా మిరియాలు నలగొట్టేస్తున్నాను. 1 టీ స్పూన్ నలగొట్టాను, 1/2 టీ స్పూన్ పొడిని వేసేసాను. ఇలా కలిపేసానండి. నేనైతే ఇలా చేశాను, మరి మీరు ఎలా చేసుకున్నారు?